హే గాయ్స్, వెల్కమ్ టు లిహాన్ నందన్ ఛానల్ ఫర్ మినీ వ్లాగ్. ఇవాళ ఆంబో స్టైల్ చికెన్ బిర్యానీ అండి. ముందుగా మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం హాఫ్ లెమన్ జ్యూస్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం పెరుగు మిక్స్ చేసుకుందామండి. ఈ మసాలా మొత్తం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అంత బాగుంటుందన్నమాట. ప్రతి ఒక్క పీస్కి మసాలా బాగా అంటుకుంటుంది. సో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందామండి ఇందులో కొంచెం. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఇలాచి, లవంగాలు, అనాస పువ్వు, స్టార్ అండ్ దాంతోపాటు చెక్క, కొంచెం కరివేపాకు, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, మిరియాలు ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి ఇందులో. అండ్ ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది హాఫ్ స్పూన్ వరకు మళ్ళీ యూజ్ చేస్తామండి. ఇప్పుడు స్మాల్ టమాటో అనేది యాడ్ చేసుకుంటాం ఇందులో. సో ఇది బాగా మగ్గడం కోసం మనం కొంచెం సాల్ట్, కారం ఇవి మళ్ళీ యాడ్ చేస్తామన్నమాట వీటిలోకి. సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా అండ్ కొంచెం పెరుగుతో పాటు ఇప్పుడు హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నామండి. సో మనకి ఇలా కనిపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడు మనకి మసాలా అనేది రెడీ అయినట్టు. బిర్యానీకి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అందులో వేసుకుంటున్నాం కుక్కర్కి. సో ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. ఆ గ్లాస్కి నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇస్తున్నాను. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఈ రెసిపీ. సో వాటర్ అనేది ఇంతగా బాయిల్ అవ్వాలి. నేను ఇక్కడ చిట్టి ముత్యాలు రైస్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి, అది మీకు తగ్గట్టు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, సోక్ చేసుకొని స్ట్రైన్ చేసుకున్న రైస్తో పాటు కుక్కర్లో వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నానండి. 3 విజిల్స్ వస్తే చాలండి, మనకు అంతకు మించి అవసరం లేదు. చాలా బాగా వస్తుంది. ఇక్కడ మా అత్తయ్య గారు మిక్స్ చేస్తున్నారు చికెన్ బిర్యానీ. సో మసాలా మొత్తం అంటుకోవాలి కదండి ఎవ్రీ పీస్కి. సో దానివల్ల వేడిగా ఉంటుంది కాబట్టి అత్తయ్య గారు హెల్ప్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఇందులో ఏ ఫుడ్ కలర్స్ ఉండవండి, ప్రతి ఒక్కరు తినచ్చు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు మా అత్తయ్య గారు చెప్తారండి టేస్ట్ ఎలా ఉందో. చూడు, చాలా చాలా బాగుంది.